హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరా కుకింగ్ డైరీ ఛానల్. ఈ ఛానల్ అయితే నా కొత్త ఛానల్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ చూసినట్లయితే మంచి మంచి వీడియోలు అయితే నా ఛానల్లో వస్తూ ఉంటాయి, చూడొచ్చు. ఇంక ఈ రోజైతే 26వ తారీఖు కదండి, సుబ్రహ్మణ్య షష్ఠి అని స్వాముల వారు చాలామంది టీవీలో కూడా చాలామంది చెప్తూనే ఉన్నారు కదా ఇలా చెయ్యాలి అని. ఇక మా ఇంటికి దగ్గరలో శివుని టెంపుల్ అయితే ఉందన్నమాట. అక్కడే నాగులు ఉన్నాయి. ఇక మేమైతే ఇక్కడ జోడి నాగప్పలకైతే అభిషేకం అయితే చేస్తూ ఉన్నాం, మా ఫ్యామిలీ అంతా వచ్చి. ఇక ఫస్ట్ నీళ్ళు వేసి అయితే బాగా కడిగేసిన తర్వాత మనము పాలు, అలాగే పెరుగు, ఇక తేనె, నెయ్యి, చక్కెర అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ వేసి అభిషేకం చేసిన తర్వాత మనము ఇంట్లో ఏదైనా మనకి అనారోగ్యాలు కానీ అలా ఉంటే ఈ ప్రసాదం అనేది కాస్త తింటే చాలా మంచిదంట. అలా కొంచెం ప్రసాదం అయితే ఇంటికి తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత మనము ఇలా అంతా అభిషేకం చేసిన తర్వాత కొంచెం ప్రసాదం తీసుకొని ఇక నీళ్ళు అయితే వెయ్యాలన్నమాట. కొన్ని నీళ్ళు అయితే వేసి అప్పుడు మనము పసుపు, కుంకుమ ఇక పెట్టేయాలన్నమాట. స్వామికి బొట్లు పెట్టేసి ఇంకా ఇక్కడైతే ఇక మా అమ్మాయితో చేపిస్తా ఉన్న పూజ నేను. ఏ దానికైనా మనము ఏ కోరికలు అనుకున్నా చాలా మంచిగా జరుగుతాయంట. ఇక ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది కదా, ఇంట్లో అందరూ కోరికలు ఉంటాయి కదా. అలా ఎవరి కోరిక వాళ్ళు కోరుకొని మనము అభిషేకం చేసేటప్పుడు అందరూ వెయ్యాలన్నమాట అనుకొని. అలా మంచి జరుగుతుంది అని, కోరిన కోరికలు నెరవేరుతాయని ఈరోజు అందుకనే స్వాములు చెప్తా ఉన్నారు కదా. ఇక మేమైతే చూడండి ఇక్కడ పసుపు రాసేసి బొట్లు పెట్టేసి, అలాగే తాంబూలము, ఇక అరటిపళ్ళు, ఇక అన్నీ ఇక ఇలా అయితే స్వామికి అలంకరించామన్నమాట. ఇక పూలు కూడా పెట్టేసి, ఏ పూలైనా కానీ ఎర్ర పూలు పెడితే చాలా మంచిదంట. ఇక నాకైతే అందుబాటులో గులాబీలు దొరికాయన్నమాట. చామంతులు, గులాబీలు పెట్టేసాము. ఇక నిమ్మకాయ ప్రమిదలతో అయితే దీపారాధన చేస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఈరోజంతా మీకు ఎప్పుడు వీలు పడితే అప్పుడు ఈరోజు నైట్ లోపల పూజ అయితే మనం చేసుకోవచ్చు అంట. ఇక ప్రొద్దున్న ఒక పొద్దుతో అయినా చేయొచ్చు, లేదా మీకు ఎప్పుడు వీలు పడితే అప్పుడు ఈ రోజులో చేయొచ్చు అంట పూజ అయితే. ఈ స్వామిది టెంపుల్ సపరేట్ ఉంటుంది కదా, అక్కడ కూడా మనము పోయి పూజ చేయించుకొని రావచ్చు అన్నమాట. ఇక ఇలా అయినా కానీ మనము టెంపుల్ అందుబాటులో లేకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా స్వాములు. ఇక నేనైతే ఇలా చేసేసామన్నమాట, మా ఫ్యామిలీ అంతా ఇలా చేసేసాము. ఇక చాలా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసామండి. ఇక మంత్రం కూడా మనము చదువుకోవాలన్నమాట కూర్చొని కాసేపు. స్కందాయ నమః అని 108 సార్లు మంత్రం అయితే మనము జపించాలన్నమాట. కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చొని పూజ అంతా అయిన తర్వాత మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. ఈ ఛానల్ నా కొత్త ఛానల్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.